హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మా ఫ్రెండు రవీంద్ర కుమార్ డ్యాన్స్ మాస్టర్ పొట్టిమామని ఈరోజు కలవడానికి వచ్చాము. నేను మా మిస్సెస్ కూడా వచ్చి ఆయన్ని పలకరించి ఆల్రెడీ మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసి మాట్లాడేసి రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు మా ఫ్యామిలీతో వచ్చి మా భార్య నేను ఇద్దరం వచ్చి పొట్టిమామని కలిసి వెళ్తున్నాము. ఎలా ఉంది ఆరోగ్యం? హ్యాపీ బాగుంది. ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉంది? చాలా అవును అవును ఇప్పుడు హ్యాపీ, సంతోషం. ఇంత దూరం నా కోసం కానీ నువ్వే కాకుండా ఎంతోమంది ప్రేక్షకులు వాళ్ళు పూజలు పురస్కారాలు చాలా చాలా చేసినారు. అందరికీ నా ధన్యవాదాలు. బాగా జరిగింది. బాగా వచ్చింది సాంగ్ బాగా వచ్చింది. మళ్ళీ పార్వతి వాళ్ళు నేను ఇంటికి వచ్చినారు. సింగర్ పార్వతి, ఒక అమ్మాయి కృష్ణవేణి, పార్వతి, ఝాన్సీ ముగ్గురు నేను వచ్చారు. తాటికాయలు కొట్టించి తిని భోజనాలు పెట్టించి మళ్ళీ వెంకటగిరి తీసుకుని వెంకటగిరిలో శారీస్ కొనిచ్చి మాతో కూడా పాటలు పాడుతుంది ఝాన్సీ సింగర్. నా ఝాన్సీ కాదు, నా ఝాన్సీ కూడా వస్తారు త్వరలో. మా భార్య ఫ్యామిలీతో వచ్చి మా ఫ్రెండ్ రవాణని పలకరించడానికి వచ్చినాము. ఇప్పుడు కోలుకొని హాస్పిటల్ నుంచి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా ఎన్నో ఛాన్సెస్ చేయాలని రవాణని నేను కోరుకుంటున్నాను. ఇంకా కొద్దిగా కోలుకున్న తర్వాత ఇప్పుడు కాదు, చిన్నప్పుడు నేను మామూలుగా ఒక తెలిసినప్పటి నుంచి ఎన్నో ప్రోగ్రాలు చేసి అప్పటి నుంచి కూడా మా బాలరాజు మేమిద్దరం అప్పుడు వెళ్ళాము. అవి గురించి కూడా ఇవన్నీ ఆయన తీసుకొస్తున్నాడు అవన్నీ ఆయన కాదు. బాలరాజు ఎంత అభిమానిస్తుందో ఆ విధంగా నన్ను కూడా అభిమానించి మంచిగా చూసుకుంటూ మమ్మల్ని స్థాయికి చూస్తున్నదంటే ఆ గొప్పతనం. మేము ఒకే గిన్నెలో తిని ఒకే మంచంలో పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో రోజులు మేము అక్కడ గడిపాము. మా నాన్నగారు సరిపోయారు నాయన జత, నా కొడకలారా మీరు ఇద్దరు సరిపోతారా, బొమ్మలాటోలరా మీరు అని చెప్పేసి కామెంట్ చేస్తా ఉన్నా కూడా సరే. అలాంటప్పుడు కూడా మేము అలాంటి రోజుల్లో కూడా బాగా ఇదైనాము, మంచి ఫ్రెండ్స్గా ఉన్నాము. కాబట్టి మా లైఫ్ అంతా కూడా ఇలాగే మాది కంటిన్యూగా కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రవణ. హ్యాపీగా ఉంది, బాగా మంచిగా మనం అంతా కూడా బాగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రవణ.